కొన్ని నేమ్స్ చెప్తాను, దాన్ని షాక్ అవుతారన్నమాట మీరు. సన్ సిల్క్, డవ్ అండ్ ట్రస్ట్ మీ, ఇవన్నీ కూడా ఒకటే కంపెనీకి సంబంధించి. నార్త్ స్టార్ ఫుట్వేర్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇలా వాళ్ళ ఫుట్వేర్స్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకి సపరేట్గా ఎక్కడ కూడా స్టోర్స్ ఉండవు, వీళ్ళు సపరేట్గా ఎక్కడ కూడా ప్రమోట్ చేయరు. అది అమూల్ క్రియేటివ్ బ్రాండింగ్ అనేది చాలా బాగుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్లీట్గా బ్రాండింగ్, అసలు బ్రాండింగ్ అంటే ఏంటి, బ్రాండింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది, మీ ప్రోడక్ట్ కనుక మీరు బ్రాండింగ్ చేయాలి, మీ కంపెనీ కనుక మీరు బ్రాండింగ్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ మనం వీడియోకి వెళ్ళే ముందు అసలు నేను ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నాను, నేను ఎవరని చెప్పేసి మీకు ఒక బ్రీఫ్ అయితే ఇస్తాను. నా పేరు సతీష్. ఆల్మోస్ట్ నేను 2 to 3 years నుంచి ఈ బ్రాండింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మేము చాలా బ్రాండ్స్కి నేను వర్క్ చేశాను. ఇక్కడ మీరు వీళ్ళ లోగోస్ చూడొచ్చు. చాలా బ్రాండ్స్కి నేను ఇక్కడ వీళ్ళకి స్టార్టింగ్ సెటప్ నుంచి అండ్ రిజల్ట్స్ వరకు నేను వర్క్ చేస్తాను. లీడ్ జనరేషన్లో నేను వర్క్ చేస్తాను. నేను టెస్ట్ మార్కెటర్ కూడా. సో ఏదైతే నేను నాలెడ్జ్ నేర్చుకున్నానో అందరికీ నేర్పించడం కోసం నేను ఈ బ్రాండింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బ్రాండింగ్ అంటే ఏంటి, బ్రాండింగ్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇక్కడ వీలైతే ఈ ఐ కార్డ్లో ఇక్కడ మీకు వీడియో వదిలేస్తాను. సో మీరు వీలైతే ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ బ్రాండింగ్. మనకు ఇప్పుడు చూసినట్లయితే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు నెస్లే అనే కంపెనీ ఉంటుంది. నెస్లే కంపెనీ కింద, నెస్లే అనేది మెయిన్ కంపెనీ అనమాట, అంటే మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. బట్ దాని కింద మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మ్యాగీ కానీ, కిట్ క్యాట్ కానీ, నెస్కేఫీ కానీ, ఇవన్నీ కూడా దాని కింద ఉన్న సబ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే మెయిన్ కంపెనీ వచ్చేసి నెస్లే, బట్ దాని కింద ఇవన్నీ సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటి బ్రాండింగ్ కూడా సపరేట్ గా జరుగుతుంది. అంటే నెస్లే అనేది ఇక్కడ వీటి మధ్యలో రానే రాదు అసలు. జస్ట్ ఇక్కడ లోగో ఉంటుంది. బ్రాండింగ్ అనేది మెయిన్ గా మ్యాగీ సపరేట్ జరుగుతుంది, కిట్ క్యాట్ సపరేట్ జరుగుతుంది, నెస్కేఫీ సపరేట్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ బ్రాండింగ్ అంటారు దీన్ని. HUL అంటే హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చూసినట్లయితే ఇప్పుడు మీకు కొన్ని నేమ్స్ చెప్తాను, దాన్ని షాక్ అవుతారన్నమాట మీరు. సన్ సిల్క్, డవ్ అండ్ ట్రస్ట్ మీ, ఇవన్నీ కూడా ఒకటే కంపెనీకి సంబంధించినవి. అన్ని కూడా షాంపూసే. బట్ ఎందుకు ఒకటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే ఎక్కువ మార్కెట్ని అక్వైర్ చేసుకోవడానికి, వాళ్ళ మార్కెట్ షేర్ని పెంచుకోవడానికి. అంటే కొందరు హెయిర్ ఫాల్ రిలేటెడ్ చూస్తారు, కొందరు హెయిర్ గ్రోత్ రిలేటెడ్ చూస్తారు. సో వాళ్ళని అక్వైర్ చేసుకోవడం కోసం డిఫరెంట్ బ్రాండ్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళే చేస్తారు, బట్ బయట బ్రాండ్ అనేది డిఫరెంట్గా వాళ్ళు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు మెయిన్గా చూసినట్లయితే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటే అడ్వాంటేజ్ ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చూసినట్లయితే మీరు ఏదైతే బ్రాండ్ ఒక ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేశారు, అంటే కొత్త నెస్లే ఉందనుకో, నెస్లే బ్రాండ్ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రోడక్ట్ అనేది ఫెయిల్ అయింది, జనాలకు నచ్చలేదు అసలు. సో ఈ ప్రోడక్ట్ బాగాలేకపోతే ఈ మెయిన్ ఇంపాక్ట్ అనేది వేరే ప్రొడక్ట్స్ మీద పడదు. ఇప్పుడు మ్యాగీ పైన పడదు అండ్ నెస్కేఫీ పైన కూడా పడదు. సో కిట్ క్యాట్ స్టార్ట్ చేసినప్పుడు కిట్ క్యాట్ ఫెయిల్ అయిపోతే, సో దీనివల్ల వీటి మీద ఇంపాక్ట్ పడకపోవడం వల్ల వీటి సపరేట్ గ్రోత్ అని వెళ్తే దాన్ని సపరేట్గా వీళ్ళు కొలాబ్ చేసి నెక్స్ట్ వీళ్ళు ప్రోడక్ట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో అడ్వాంటేజ్ ఇది అనమాట. ఇప్పుడు మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరైతే బ్రాండింగ్ ఇండివిజువల్ బ్రాండింగ్ చేస్తుందో సపరేట్గా దీన్ని మీరు సపరేట్గా ఒక్కొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దానికి మీకు సపరేట్ మార్కెటింగ్ కాస్ట్ అనేది ఎక్కువ పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. సో సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ బ్రాండింగ్. ఫ్యామిలీ బ్రాండింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మెయిన్గా ఒక మెయిన్ కంపెనీని మనకు ముందు పెట్టి మిగతా వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది అమ్మడం జరుగుతుంది అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లాగానే ప్రమోట్ చేస్తారు, బ్రాండ్ లాగా ఎప్పుడు ప్రమోట్ చేయడం. ఇప్పుడు మీకు ప్రీవియస్లీ చూసినట్లయితే నెస్కేఫీలో కిట్ క్యాట్ కానీ, మ్యాగీ కానీ, వీటిని కూడా సపరేట్గా బ్రాండ్ లాగా ప్రమోట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లానే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కిసాన్ జామ్స్ చూసినట్లు అనుకోండి, కిసాన్ కంపెనీ. సో కిసాన్ అనేది మెయిన్ కంపెనీ. వాళ్ళ దాంట్లో కిసాన్ జామ్స్ ఉంటాయి, లేకపోతే కెచప్స్ ఉంటాయి, ఇంకేమైతే వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇమేజెస్ చూపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా సపరేట్గా వీళ్ళు ఇప్పుడు కూడా బ్రాండింగ్ చేయరు, ఒకటే అంబ్రెల్లా కిందకి రావడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఫ్యామిలీ బ్రాండింగ్ అని అనడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ అంటే ఇందాక చూసినట్లయితే సేమ్ వైస్ వర్సా. ఒక ప్రోడక్ట్ ఏదైతే ఫెయిల్ అయింది అనుకోండి, మెయిన్ పేరెంటింగ్ కంపెనీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ప్రీవియస్లీ ఒక హోండా కార్ అనేది ఫెయిల్ అవడం జరిగింది. సో దానివల్ల మీకు హోండా సేల్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది ఒక ఎఫెక్ట్ అనమాట. దానివల్ల మనకి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే కొందరికి ఇప్పుడు హోండా అనే ఇష్టం, స్టార్టింగ్ కార్ హోండా కొన్నారు అనుకోండి, వాళ్ళు బేసిక్ కారు స్టార్టింగ్లో కొన్నారు, వాళ్ళ శాలరీ స్టార్టింగ్లో, వాళ్ళు జాబ్ స్టార్టింగ్లో కొన్నారు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఇష్టపడతారు హోండాలో హై ఎండ్ మోడల్ కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే హోండాకి వాళ్ళు హోండా ఈకో సిస్టమ్కి అలవాటు పడ్డారు కాబట్టి. ఎవరైతే కెచప్స్ కిసాన్లో కొంటారో వాళ్ళు జామ్స్ కూడా కిసాన్లో కొనడానికి ట్రై చేస్తారు. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్. సో మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్ అంటే మనకి మెయిన్గా మ్యానుఫ్యాక్చరరే మనకు హైలైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో కింద దీని ప్రొడక్ట్సే మనకి క్లాసిక్ 350 ఇవన్నీ మనకి ఏవైతున్నాయో ఇవన్నీ హైలైట్ అవ్వు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అనేది హైలైట్ అవ్వడం, రాయల్ ఎన్ఫీల్డే బ్రాండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి రోల్స్ రాయిస్ మనకు తెలుసు, కానీ దాని కింద ఏం కార్లు ఉన్నాయని చాలా మందికి మోడల్స్ కూడా తెలియదు. సో అట్లా వాళ్ళు మెయిన్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ని హైలైట్ చేసి మ్యానుఫ్యాక్చర్ని బ్రాండ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్ అనమాట. సో ఇక్కడ మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్ ఈ టైప్ ఉంది అనుకోండి, మెయిన్గా ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ని బ్రాండ్ చేయాలనుకుంటే అలా మీరు బ్రాండ్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్. సో
సో డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. కొన్ని మీ కంపెనీని చూసినట్లయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతారు, బట్ వాళ్ళు జనాల్లోకి సేల్స్ చేయలేరు. జనాల్లోకి వెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసి వాటిని సేల్స్ కన్వర్ట్ చేయలేరు అనమాట. అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ ఉండరు. అక్కడ వీక్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్కి అప్పటి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే నార్త్ స్టార్ ఫుట్వేర్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇలా వాళ్ళ ఫుట్వేర్స్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకి సపరేట్గా ఎక్కడ కూడా స్టోర్స్ ఉండవు, వీళ్ళు సపరేట్గా ఎక్కడ కూడా ప్రమోట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే బాటాకి ఇవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళు బాటాలోనే ప్రమోట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఆ బాటా ఏంటి, బాటాకి ఆల్రెడీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ షూస్ అని ఇవన్నీ ఉన్నాయి, బట్ వీళ్ళు వేరే వాళ్ళని కూడా ఎక్స్క్లూజివ్ వీళ్ళని తీసుకొని ఇక్కడ వీళ్ళ స్టోర్లో ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బాటా అనేది డిస్ట్రిబ్యూషన్లో స్ట్రాంగ్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్ లాగా హైట్ అవ్వడం జరిగింది అనమాట. మీరు ఒకవేళ ఇలా అవ్వాలనుకుంటే మీ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మీరు ఒకవేళ డిస్ట్రిబ్యూషన్లో స్ట్రాంగ్ ఉంటే మీరు వేరే ప్రోడక్ట్స్ అంటే మీ కాంపిటేటర్స్ కూడా మీరు అక్వైర్ చేసుకొని మీ స్టోర్లో పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్ అనమాట. నేషనల్ బ్రాండ్. సో నేషనల్ బ్రాండ్ ఏంటంటే ఆల్ ఓవర్ నేషన్, ఒక కంట్రీ తీసుకున్నట్టయితే ఒక కంట్రీలో ఈ ప్రోడక్ట్ కూడా అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. దీనికి నేమ్స్ అనేది డిఫరెంట్గా ఉండవు. దీనికి నేషనల్ ప్రైజ్ ప్రోడక్ట్, నేషనల్ వైజ్ బ్రాండింగ్ అనేది ఉండడం జరుగుతుంది. మనకు కొన్ని చూసినట్లయితే ఆశీర్వాద్ చూసినట్లయితే ఆశీర్వాద్ ఆట ఎక్కడ చూసినా మీరు నార్త్ చూసినా సౌత్ చూసినా కూడా దీని పేరు అనేది ఆశీర్వాద్ ఆటనే ఉంటుంది. ఎక్కడ కూడా నేమ్ చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అమూల్ మిల్క్ కూడా మీరు నార్త్లో సౌత్లో ఇంకా ఎట్లా వెస్ట్ సైడ్ వెళ్ళినా కూడా అక్కడ అమూల్ మిల్క్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. ఒకటే బ్రాండింగ్ ఉంటుంది, డిఫరెంట్గా వీళ్ళు బ్రాండింగ్ అనేది చేయరు. అంటే ఈ బ్రాండ్ అనేది నేషనల్ వైజ్గా వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని నేషనల్ బ్రాండ్ అంటారు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు సపరేట్గా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే నార్త్కు డిఫరెంట్ క్రియేటివ్స్ అండ్ సౌత్కి డిఫరెంట్ క్రియేటివ్గా చేయాలి. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే నార్త్ సైడ్లో వీళ్ళు ఏదైతే వీట్ అని ఈ ఆటాస్ ఎక్కువ తింటారు, రోటీస్, బట్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ కన్జ్యూమబుల్. సో దీని మనకి నార్త్ సైడ్ అంటే సౌత్ సైడ్లో ఏంటంటే ఇది మనం ఆట అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే తినేలాగా మనం పోర్ట్రే చేయొచ్చు అనమాట. మన సైడ్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటేనే చేస్తాం అనమాట. సో యాడ్స్ కూడా అలానే పోర్ట్రే చేయాలి. అంటే యాడ్స్ అనేది మీరు హెల్త్ రిలేటెడ్ హైలైట్ చేసి చెప్పడం కానీ, హెల్త్ ఫైబర్ ఎక్కువ ఉంటుందని, సో అలాంటి టెమ్స్ హైలైట్ చేసి మనకి ఇక్కడ మన సైడ్ అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. బట్ నార్త్ సైడ్ అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఎక్కువ సేవింగ్స్ కానీ, ఎక్కువ థిక్నెస్ వస్తుందో సంథింగ్ అలాంటి వీళ్ళకి నార్త్ సైడ్ పోర్ట్రే చేస్తే ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనమాట. సో మన సైడ్ ఏంటంటే హెల్త్ కాన్షియస్గా చేయాలి. సో దానివల్ల వాళ్ళకి కొంచెం క్రియేటివ్స్ అనేది ఎక్కువ డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. అది ఎక్కువ బడ్జెట్ అవుతుంది తప్ప నేషనల్ వైజ్ బ్రాండింగ్ చేస్తే చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ కూడా మంచిగా అవుతుంది. నేషనల్ వైడ్గా మనకి సేల్స్ అయితే మంచి మార్కెట్ షేర్ అనేది కూడా బాగుంటుంది అనమాట. సో అమూల్ కూడా సేమ్ అలానే చేస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా సపరేట్ బ్రాండింగ్ అనేది చేయరు. సో అది అమూల్ క్రియేటివ్ బ్రాండింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్యూచర్లో నేను పాసిబుల్ అయితే అమూల్ మీద కూడా ఒక కేస్ స్టడీ కూడా చేయడానికి ట్రై చేస్తాను, అండ్ బాటా మీద కూడా ఒక కేస్ స్టడీ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే వాళ్ళు ఎట్లా గ్రో అయినారు, అసలు ఎట్లా స్టార్ట్ చేసినారు ఏంటి అనేది మన తెలుగు పీపుల్కి. సో చూడండి, మీరు మీకు ఒకవేళ ఆ కేస్ స్టడీస్ కావాలనుకుంటే కింద అమూల్ బాటా అని చెప్పేసి టైప్ చేయండి. నేను ఎక్కువ కామెంట్స్ వస్తే మీరు ఎవరైనా టైప్ చేస్తుంటే వాళ్ళకి లైక్ చేయండి. ఆ లైక్స్ కామెంట్స్ బేస్ చేసుకొని నేను ఫ్యూచర్లో కేస్ స్టడీ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, రీజనల్ బ్రాండ్. సో రీజనల్ బ్రాండ్ ఏంటంటే ఈ రీజనల్ బ్రాండ్స్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ని బేస్ చేసుకొని కానీ ప్లేసెస్ని బేస్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అలా బ్రాండ్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా వీటికి రీజన్స్ ఏముంటాయంటే ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ, లేకపోతే కల్చర్ పరంగా కానీ, సోషల్ పరంగా కానీ దీన్ని బేస్ చేసుకొని ఈ బ్రాండ్స్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది మ్యానుఫ్యాక్చరర్ ఒకటే ఉండొచ్చు, కానీ ఈ డిఫరెంట్ స్టేట్స్లలో డిఫరెంట్ బేస్ చేసుకొని వీళ్ళు డిఫరెంట్గా నేమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో మనం చూసినట్లయితే పంజాబ్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఒక మిల్క్ ప్రోడక్ట్. పంజాబ్లో దీన్ని వర్కా అంటారు, అండ్ హర్యానాలో వీటా అంటారు, అండ్ దాంతోపాటు కర్ణాటకలో నందిని అంటారు. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా దీన్ని ప్రొనౌన్సియేషన్ అనేది చేస్తారు, డిఫరెంట్గా రిజిస్ట్రేషన్ అనేది అయ్యిందనమాట ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ దగ్గర అయితే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని మీరు బ్రాండింగ్ అనేది బిల్డ్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ బ్రాండింగ్ అనేది ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ బ్రాండింగ్ అనేది మీరు ఇండివిజువల్గా చేస్తే మీ కంపెనీ పోర్ట్రే అవుతుంది, కింద ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి. సో అన్నిటికి కూడా సేమ్ వస్తుంది, వాళ్ళ ప్రొడక్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇండివిజువల్గా చేస్తే మీరు ఏంటంటే మీ కంపెనీ నేమ్ ఉంటుంది, కింద ప్రొడక్ట్ అనేది బ్రాండ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఒక కంపెనీని ఫ్యామిలీ బ్రాండింగ్ చేశారనుకోండి, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండింగ్ చేశారు, ఫస్ట్ మెయిన్ కంపెనీ హైలైట్ అవుతుంది, కింద ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్ట్స్ లాగానే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీ ప్రొడక్ట్ని బేస్ చేసుకుని మీరు బ్రాండింగ్ అనేది చేసుకోండి అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు ద కంక్లూజన్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్రాండింగ్ ఎలా చేయాలి, అసలు బ్రాండింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి. మీకు ఈ వీడియో కనుక యూనిక్గా అనిపించినట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద యూనిక్
అని మీకు నచ్చిందని చెప్పేసి కామెంట్ చేయండి. విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో మీరు కనుక మాతోటి కొలాబరేట్ అయ్యి బ్రాండింగ్ మీ కంపెనీని బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే ఏం ఆలోచించకండి, కింద లింక్ ఉంటుంది, ఇప్పుడే మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీరు బ్రాండింగ్కి అంటే మీరు బ్రాండింగ్కి ఎలిజిబుల్ అనిపిస్తే మీకు డెఫినెట్లీ మేము ఫ్రీ కాల్ అనేది చేయడం జరుగుతుంది. మీకు మా డీటెయిల్స్ అనేది మా సర్వీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఎవరికైనా కూడా మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం అనమాట. సో అప్కమింగ్ మన ఛానల్లో బ్రాండింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయబోతున్నాం. అసలు మీరు బ్రాండింగ్ అనేది ఫ్రీగా అంటే లైక్ ఒక వన్ రూపీ కూడా అంటే స్పెండ్ చేయకుండా సో ఫ్రీ బ్రాండింగ్ అనేది మీరు ఎలా చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు బ్రాండింగ్ చేసుకోవడానికి ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ అనేది మీకు నేను డీటెయిల్గా ఫుల్గా అప్లోడ్ చేయబోతున్నాను. సో అలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇంకెవరికైనా బ్రాండింగ్ రిలేటెడ్ ఆలోచిస్తున్నారు, వాళ్ళ రిలేటెడ్ థాట్ ప్రాసెస్ ఉందంటే వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.